హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. తెలంగాణ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ రివిజన్ సిరీస్ నుంచి ఈ వీడియోలో మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఫిగర్ చూడండి, మనకి వీ హ్యావ్ ఎ క్లాక్ టవర్ అండ్ ఏ పర్సన్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ వాచింగ్ ద టాప్ ఆఫ్ ద క్లాక్ టవర్, రైట్? మీరు చూస్తే కనుక ఐ ఆఫ్ ద పర్సన్ అండ్ టాప్ ఆఫ్ ద టవర్, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. అంటే మనం ఒక పర్సన్ ఉన్నాడు, అతను చూస్తున్నాడు, అంటే అతని కంటిని అండ్ ఏ పాయింట్ని అయితే చూస్తున్నాడో ఆ పాయింట్ని కనెక్ట్ చేస్తూ ఉన్న లైన్ ఏమంటున్నాం? లైన్ ఆఫ్ సైట్ అంట. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, నౌ పర్సన్ ఐ అండ్ గ్రౌండ్, గ్రౌండ్కి ప్యారలల్గా పర్సన్ ఐ లెవెల్ నుంచి ఒక లైన్ని డ్రా చేస్తే, ఓకే, ప్యారలల్ టు ద గ్రౌండ్ డ్రా చేస్తే వచ్చే లైన్ని హారిజాంటల్ లెవెల్ అంటాం. ఈ రెండు లైన్స్ మధ్య, లైన్ ఆఫ్ సైట్ అండ్ హారిజాంటల్ లెవెల్ మధ్య ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఓకే, అండ్ మీరు చూస్తే కనుక క్లాక్ టవర్ మేక్స్ 90 degrees యాంగిల్ విత్ ద గ్రౌండ్. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చాప్టర్లో ఈవెన్ ట్రీ ఉందన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ కొంచెం యాంగిల్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ వీ కన్సిడర్ ఇట్ టు బీ మేకింగ్ 90 degrees యాంగిల్. అర్థమైందా? ఈ పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇంత ముందులా కాకుండా ఇక్కడ ఏంటంటే, there is a person standing on top of the building and he is watching the bottom point of a flagpole, right? ఇక్కడ కూడా ఐని ఏ పాయింట్ని అయితే చూస్తున్నాడో ఆ పాయింట్ని కనెక్ట్ చేస్తూ డ్రా చేసిన లైన్ ఏదైతే ఉందో దాన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఓకే, ఇక్కడ కూడా ఐ ఆఫ్ ద పర్సన్ని నుంచి గ్రౌండ్కి ప్యారలల్గా ఒక లైన్ని డ్రా చేస్తే వచ్చేదాన్ని హారిజాంటల్ లెవెల్ అంటాం. ఈ రెండిట్ల మధ్య ఉన్న యాంగిల్ ఏమంటున్నాం? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వీ హ్యావ్ 2 parallel లైన్స్ అండ్ దెర్ ఈజ్ ఏ లైన్ కటింగ్ త్రూ దోస్. ఓకే, మీకు దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ అని తెలుసా? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, రైట్? అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు దిస్ పర్టికులర్ యాంగిల్. దీన్ని ఆల్ఫా అన్నాం అనుకోండి. దిస్ ఆల్ఫా ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డిఫరెషన్ ఆల్ఫా, రైట్? మీరు అదే ఈ పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ద బిల్డింగ్, అంటే ఆ పర్సన్ ఐని కనెక్ట్ చేస్తూ డ్రా చేసిన లైన్కి గ్రౌండ్కి మధ్య యాంగిల్ని ఏమంటున్నాం? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటున్నాం. ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ when you are seeing from the top, that is equal to angle of elevation when you are seeing from the bottom. అర్థమైందా? అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనగానే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్తో డీల్ చేస్తాం, రైట్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వన్ ఆఫ్ ద యాంగిల్స్ ఈస్ గోయింగ్ టు బి 90 degrees. ఇక్కడ యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees, రైట్? యాంగిల్ బికి ఆపోజిట్ ఏదైతే ఉందో సైడ్, ఆ సైడ్ని హైపోటనస్ అంటాం. అంటే ఈ పర్టికులర్ ట్రయాంగిల్కి ఏసీ అనే సైడ్ హైపోటనస్, రైట్? మన దగ్గర తీటా అనేది ఒకే అక్యూట్ యాంగిల్. ఈ ఏ అనే పాయింట్ నుంచి సి అనే పాయింట్ నుంచి వస్తున్నాం అనుకోండి, తీటా అనేది దాన్ని ఏమంటాం? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం, రైట్? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తీటా ఉంటే కనుక దానికి ఒక అపోజిట్ సైడ్ ఉంటుంది, రైట్? అది బీసీ ఇస్ ద అపోజిట్ సైడ్ టు యాంగిల్ తీటా, అండ్ దానికి ఒక అడ్జసెంట్ సైడ్ ఉంటుంది, అది ఏబి, రైట్? ఏబి ఇస్ ద అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ థీటా. మనకు తెలుసు ట్రిగ్నామెట్రిక్ రేషియో సైన్ థీటా అనేది లెంత్ ఆఫ్ అపోజిట్ సైడ్ డివైడెడ్ బై లెంత్ ఆఫ్ హైపోటనస్ అని తెలుసు. అంటే ఈ పర్టికులర్ కేసులో థీటా అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనుకుంటే కనుక అపోజిట్ సైడ్ ఏంటి? బీసీ డివైడెడ్ బై హైపోటనస్ ఏంటి? ఏసీ, రైట్? అదే కాస్ థీటా వస్తే లెంత్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్ దట్ ఈస్ ఏబి divided by length of hypotenuse that is AC, right? Tan theta is length of opposite side to angle theta divided by length of adjacent side to angle theta.
అంటే బీసీ డివైడెడ్ బై ఏబి, రైట్? మనకు తెలుసు tan θ ఈక్వల్ టు sin θ డివైడెడ్ బై cos θ అని కూడా, రైట్? మనకి ఈ 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బికి ఒక డిస్టెన్స్ మనకి ఎంతో వాల్యూ చెప్పేసి θ వాల్యూ చెప్పారనుకోండి, హైట్ కనుక్కోమంటే మనం ఏం చేస్తాం? హైట్ అండ్ దిస్ అడ్జసెంట్ సైడ్ డిస్టెన్స్, ఈ రెండిట్ల మధ్య ఉన్న రేషియో ఏంటి అంటే కనుక tan θ, రైట్? tan θ ఈక్వల్ టు బీసీ బై ఏబి అని రాస్తాం. మనకు బీసీ వాల్యూ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ θ వాల్యూ ఇచ్చేసారనుకోండి 30 degrees, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ టేబుల్ నుంచి tan θ వాల్యూ తీసేసుకుని సింపుల్గా హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఇచ్చి డిస్టెన్స్ ఇవ్వలేదు అనుకోండి, అగైన్ వీ వుడ్ బి యూజింగ్ దిస్ రిలేషన్, tan θ రిలేషన్. అలా కాకుండా ఏ నుంచి బికి డిస్టెన్స్ ఇచ్చేశారు, ఓకే, అండ్ ఏ నుంచి సికి డిస్టెన్స్ అడుగుతున్నారు అనుకోండి, మనకి ఏబి ఇచ్చారు, ఏసీ అడుగుతున్నారు అనుకోండి, cos θ తీసుకుంటాం, θ వాల్యూ తెలుసు కాబట్టి, ఓకే? అలా కాకుండా మనకి బీసీ ఇచ్చేసి ఏసీ కనుక్కోమన్నారు అనుకోండి, వీఆర్ గోయింగ్ టు గో విత్ sin θ. అర్థమైందా? సో ఈ 3 రేషియోస్ తెలవాలి అండ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ టేబుల్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలి. తెలిస్తే కనుక అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా సాల్వ్ చేయొచ్చు, ఓకే? అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనకి డెఫినెట్గా గుర్తుండాల్సిన ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ టేబుల్ ఇది. sin θకి, cos θకి, tan θకి యూ షుడ్ నో అట్లీస్ట్ దీస్ 3 వాల్యూస్. 30 degreesకి, 45 degreesకి, 60 degreesకి వాల్యూస్ ఎంత అనేది తెలిసి ఉండాలి. తెలిస్తే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్. అయితే మన దగ్గర ఒక షార్ట్ కట్ ఉంది sin θకి వాల్యూస్ రాయడానికి ఎలా అనేది. తర్వాత దాన్ని యూస్ చేసుకుని cos θకి రాయొచ్చు. తర్వాత tan θ ఈజ్ గోయింగ్ టు బి sin θ బై cos θ కాబట్టి ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ sin θకి 0, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degreesకి నేనేం రాస్తానంటే 0, 1, 2, 3, 4 అని రాస్తాను. తర్వాత ప్రతి నెంబర్ని 4తో డివైడ్ చేస్తాను. డివైడ్ చేస్తే ఏమైంది? ఇది 0 అయింది, ఇది 1/4 ఉంది, ఇది 1/2 అయింది, ఇది 3/4 ఉంది, ఇది 1 అయింది, రైట్? వీటికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 0 ఇస్ 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 ఈజ్ గోయింగ్ టు బి 1 డివైడెడ్ బై 2, రైట్? అంతేనా? 1/2 వచ్చిందా? సో హియర్ square root of 1/2 is going to be 1 divided by square root of 2, and here it is square root of 3 divided by 2, right? Vachinda? This is square root of 1 equal to 1, right? 1 sin theta తెలిసిపోతే కనుక cos theta రాయడం ఈజీ. 90 దగ్గర దాన్ని 0కి రాయండి. తర్వాత దీన్ని తీసుకోండి, నెక్స్ట్ వాల్యూగా రాయండి, దీన్ని నెక్స్ట్ వాల్యూగా రాయండి, దీన్ని నెక్స్ట్ వాల్యూగా రాయండి, దీన్ని నెక్స్ట్ వాల్యూగా రాయండి. తర్వాత sin θ by cos θ ఈక్వల్ టు tan θ, యూ విల్ గెట్ ఆల్ దీస్ వాల్యూస్, రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్, రైట్? ఇది గుర్తుపెట్టుకోండి, ఈ షార్ట్ కట్, ఆ ట్రిక్, సో దట్ యూ కెన్ రైట్ దీస్ నెంబర్స్. మనకి మేజర్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే గుర్తుండాల్సినవి ఈ 3 degreesకి, 30 degrees, 45 degrees అండ్ 60 degreesకి sin, cos అండ్ tan వాల్యూస్ తెలిసి ఉండాలి, ఓకే? ఇప్పుడు మనం డ్రాయింగ్ ఫిగర్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఏ పర్సన్ 25 meters away from a cell tower observes the top of the tower at an angle of elevation 30 degrees. Draw the suitable diagram for this situation. ఇప్పుడు మీకు చూస్తే a person is there and there is a cell tower. ఆ రెండిట్ల మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 25 meters, రైట్? 25 meters డిస్టెన్స్ ఉన్న పాయింట్ నుంచి ఆ పర్సన్ టాప్ ఆఫ్ ద టవర్ని చూస్తున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చారు? 30 degrees. దీనికి ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి. లెట్స్ స్టార్ట్ విత్ ద సెల్ టవర్. సెల్ టవర్ని ఏబి అనే దాంతో చూపిస్తున్నాను. ఏబి అనే లైన్ని సెల్ టవర్ అంట. సో ఏబి అనేది హైట్ ఆఫ్ ద సెల్ టవర్. సో అబ్జర్వర్ ఉన్నాడు కదా, అబ్జర్వర్ ఈజ్ స్టాండింగ్ 25 meters అవే ఫ్రమ్ ద సెల్ టవర్, ఓకే?
So let's mark a point, that is C. C is 25 meters away from A. C అనేది location of the observer, right? Or you can call it as point of observation. ఈ C కి A కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 25 meters. Distance between the cell tower and the observer is 25 meters. Right? Now we have C. ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు. టాప్ ఆఫ్ ద టవర్ బీని చూస్తున్నాడు. ఓకే, అంటే మీరు సి నుంచి బికి ఒక లైన్ని డ్రా చేయండి. ఆ లైన్ ఏమంటాం? లైన్ ఆఫ్ సైట్. ఓకే, ఆ లైన్ ఆఫ్ సైట్ ఈస్ గోయింగ్ టు మేక్ 30 degrees యాంగిల్ విత్ ద గ్రౌండ్. ఏసీతో 30 degrees యాంగిల్ని చేస్తుంది. ఇప్పుడు మీరు బీసీ అనే లైన్ గీశారు కదా, దాన్ని లైన్ ఆఫ్ సైట్ అన్నాం, రైట్? ద యాంగిల్ బిట్వీన్ లైన్ ఆఫ్ సైట్ అండ్ ద హారిజాంటల్ లెవెల్ ఈజ్ 30 degrees. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees, అర్థమైంది కదా? 30 degrees యాంగిల్ని మనం యాంగిల్ ఏసీబీ అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు, ఆర్ బీసీఏ అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఈ ఫిగర్లో చూస్తే ఇంకా మీకు దిస్ ఈజ్ 90 degrees, రైట్? యాంగిల్ బిఏసి ఈజ్ 90 degrees, అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో వీ కెన్ యూజ్ ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్స్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ దిస్ టవర్, రైట్? From the top of a building, the angle of elevation of top of a cell tower is 60 degrees. And the angle of depression to its foot is 45 degrees. If the distance of the building from the tower is 30 meters, draw a suitable diagram to given date. మీకు ఇక్కడ చూస్తే కనుక ఒక బిల్డింగ్ ఉంది, ఒక సెల్ టవర్ ఉంది. టాప్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి ఒక అతను సెల్ టవర్ టాప్ని చూస్తున్నాడంట, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చి 60 degreesతో. ఫుట్ ఆఫ్ ద టవర్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 45 degreesతో చూస్తున్నాడంట. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ అండ్ టవర్ ఇస్ 30 meters. దీన్ని ఒక డయాగ్రామ్గా డ్రా చేయాలి, రైట్? దానికోసం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? బిల్డింగ్ని డ్రా చేయాలి. ఏబి అనేది ఇక్కడ హైట్ ఆఫ్ ద బిల్డింగ్. ఓకే, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ మనకి ఇవ్వలేదు. సెల్ టవర్ని డ్రా చేయాలి. ఇప్పుడు సెల్ టవర్ అనేది సర్టన్లీ ఏ టాలర్ టవర్ కంపేర్డ్ టు బిల్డింగ్. అండ్ మీరు ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఉంది అంటే ఈ బి అనే పొజిషన్ దగ్గర టాప్ ఆఫ్ ద బిల్డింగ్ దగ్గర నుంచి చూసే ఆయన పైకి చూస్తున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉందంటే ఏంటి మీనింగ్? పైకి చూస్తున్నాడు అంటే సెల్ టవర్ అనేది ఏ టాల్ టవర్. లెట్స్ డ్రా ద సెల్ టవర్, దట్ ఈస్ సిడి. హైట్ ఆఫ్ ద సెల్ టవర్ ఈజ్ సిడి. నౌ ఈ టవర్కి బిల్డింగ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? 30 meters, రైట్? అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఏ అండ్ సి ఈజ్ 30 meters, రైట్? నౌ ఇంకా మనం మార్క్ చేయాల్సింది ఏముంది? 30 meters మార్క్ చేసేసాం. సో ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈక్వల్ టు 60 degrees అని మార్క్ చేయాలి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ని 45 degrees మార్క్ చేయాలి, రైట్? బి నుంచి చూస్తున్నాడు. బి అనే పొజిషన్లో నుంచి డీని చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees, అండ్ బి దగ్గర నుంచి సిని చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 45 degrees. వీటిని రెండింటిని మనం మార్క్ చేయాలి, రైట్? దానికోసం మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, బి అనేది ఐ లెవెల్ ఆఫ్ ద పర్సన్ అనుకుంటే కనుక దాని నుంచి ఒక హారిజంటల్ లైన్ని డ్రా చేయాలి. బిఎక్స్ అనేది హారిజంటల్ లైన్, రైట్? దాన్ని హారిజంటల్ లెవెల్ అంటాం. మీరు చూస్తే కనుక బిఎక్స్ అనే లైను ఏసీ అనే లైను ఆర్ గ్రౌండ్కి ప్యారలల్, రైట్? యూ కెన్ సే దట్ బిఎక్స్ ఈజ్ ప్యారలల్ టు ఏసీ, రైట్? ఇది హారిజంటల్ లెవెల్. నౌ హారిజంటల్ లెవెల్ నుంచి అంటే బి అనే పొజిషన్ నుంచి డీని కనెక్ట్ చేస్తూ మనం గనక ఒక లైన్ని డ్రా చేస్తే దాన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం, రైట్? ఆ లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజంటల్ లెవెల్తో ఒక యాంగిల్ని చేస్తుంది. ఆ యాంగిలే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అర్థమైందా? 60 degrees యాంగిల్. ఈ 60 degrees యాంగిల్ ఏంటి? లైన్ ఆఫ్ సైట్ బీడీకి హారిజంటల్ లెవెల్
బిఎక్స్కి మధ్యలో ఉన్న యాంగిల్. సో దట్ ఈస్ యాంగిల్ ఎక్స్బిడి ఈక్వల్ టు 60 degrees. నవ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మార్క్ చేయాలి, 45 degrees యాంగిల్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎప్పుడు వస్తుంది? వెన్ ఎ పర్సన్ సిట్టింగ్ ఎట్ బి ఈజ్ లుకింగ్ ఎట్ ద పాయింట్ సి. రైట్, లెట్స్ కనెక్ట్ దీస్ టూ. బి నుంచి సికి ఒక లైన్ డ్రా చేస్తాం, దీన్ని కూడా లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఈ లైన్ ఆఫ్ సైట్ హారిజాంటల్ లెవెల్తో చేసే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. రైట్, 45 degrees యాంగిల్ ఈజ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, దట్ ఈస్ యాంగిల్ ఎక్స్బిసి. రైట్, ఇంకా ఈ ఫిగర్లో చూస్తే కనుక మనం 90 degrees యాంగిల్స్ వీ కెన్ మార్క్. రైట్, యాంగిల్ బిఏసి ఈజ్ 90 degrees, యాంగిల్ BXC is 90 degrees and angle BXD equal to 90 degrees. దీని ప్రకారం మనం యాంగిల్ BAC ఈక్వల్ టు 90 degrees అంటే ట్రయాంగిల్ ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్, తర్వాత మనం BXC ఈక్వల్ టు 90 degrees ఉంది కదా, అంటే ట్రయాంగిల్ BXC అనేది అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ BXD అనేది అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మన దగ్గర 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్స్ని యూస్ చేసుకుని మనం ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ సెల్ టవర్ అండ్ బిల్డింగ్ ఇచ్చారు కాబట్టి బిల్డింగ్ హైట్ కనుక్కోవచ్చు, టవర్ హైట్ కూడా కనుక్కోవచ్చు. అర్థమైందా? ఇంకా అనదర్ థింగ్ యూ హ్యావ్ టు నోట్ హియర్ ఈజ్, మనం ఇప్పుడు చెప్పాం కదా బిఎక్స్ అనేది ఏసీకి ఏ ప్యారలల్ లైన్. బిఎక్స్ అండ్ ఏసీఆర్ ప్యారలల్ లైన్స్ అనుకుంటే కనుక ఇక్కడ 45 degrees యాంగిల్ ఉంది కదా, ఇది కూడా 45 degrees యాంగిల్ అవుతుంది. ఎందుకంటే దీస్ టూ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. మీరు హైట్ ఆఫ్ దిస్ బిల్డింగ్ కనుక్కుందాం అనుకున్నారనుకోండి, మీకు ఈ 45 degrees యాంగిల్ ఉంటుంది అని తెలవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఏ కాన్సెప్ట్ వాడాం మనం? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ వాడాం. వాట్ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్? దీస్ టూ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, 45 degrees and 45 degrees. రైట్, Rahman observed the top of the temple at an angle of elevation of 30 degrees when the observation point is 24 meters away from the foot of the temple. Find the height of the temple. ఈ క్వశ్చన్ చూస్తే కనుక మనకి ఒక టెంపుల్ ఉంది, దాని హైట్ కనుక్కోమంటున్నారు. రైట్, ఇక్కడ రెహమాన్ అనే పర్సన్ ఈ అబ్జర్వ్డ్ ద టాప్ ఆఫ్ ద టెంపుల్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 30 degrees. అది ఎప్పుడు అంటే వెన్ ద అబ్జర్వేషన్ పాయింట్ ఈస్ 24 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టెంపుల్. రైట్, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. దానికోసం ఫస్ట్ లెట్ మీ రిప్రజెంట్ హైట్ ఆఫ్ టెంపుల్ యూజింగ్ ఎ లైన్ ఏబి. ఏబి అనేది ఏంటి? హైట్ ఆఫ్ ద టెంపుల్. నౌ రెహమాన్ ఈజ్ అబ్జర్వింగ్ టాప్ ఆఫ్ ద టెంపుల్, అంటే బి అనే పాయింట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు రెహమాన్. ఎక్కడి నుంచి? ఏ అబ్జర్వేషన్ పాయింట్ 24 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టెంపుల్. ఇక్కడ ఫుట్ ఆఫ్ ద టెంపుల్ అనేది ఏ. రైట్, ఏ నుంచి 24 meters అవే ఉన్న అబ్జర్వేషన్ పాయింట్ నుంచి చూస్తున్నాడు. లెట్ మీ మార్క్ దాట్. అబ్జర్వేషన్ పాయింట్ ఈ పర్టికులర్ కేసులో సి అనుకుందాం. ఓకే, సో సి ఈజ్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. అయితే కనుక ఏ నుంచి సికి డిస్టెన్స్ ఎంత అంటే దాట్ ఈజ్ 24 meters. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద టెంపుల్ అండ్ రెహమాన్ ఈజ్ 24 meters. దట్ ఈజ్ రిప్రజెంటెడ్ యూజింగ్ ఏసీ హియర్. రైట్, ఇంకా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 30 degrees అన్నారు. అంటే సి అనే పాయింట్ నుంచి బిని చూస్తున్నప్పుడు మనకి ఒక లైన్ ఫామ్ అవుతుంది. రైట్, ఆ లైన్ ఏమంటాం? లైన్ ఆఫ్ సైట్ అంటాం. రైట్, ఈ లైన్ ఆఫ్ సైట్కి మన ఏసీ అనే లైన్కి, ఏసీ అనే లైన్ ఏమంటాం? హారిజంటల్ లెవెల్ అని కూడా అనొచ్చు. ఏసీ అనే లైన్కి లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. దాని వాల్యూ ఎంత? 30 degrees అని ఇచ్చారు. You see, this is called angle of elevation 30 degrees. Right, now I can say that angle ACB is 30 degrees. అంటే యాంగిల్ C అనేది
30 degrees ఇక్కడ. మీరు ఇంకా చూస్తే కనుక ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా అవుతుంది. ఎందుకు? టెంపుల్ అనేది గ్రౌండ్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి, రైట్? సో యాంగిల్ బీఏసీ ఆర్ యాంగిల్ ఏ ఈజ్ 90 degrees. ఎప్పుడైతే మనకి ఇది వన్ ఆఫ్ ద యాంగిల్స్ 90 degrees అని తెలిసిందో ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్? ట్రయాంగిల్ ఏబీసీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ కాన్సెప్ట్స్, రైట్? మనకి ఇప్పుడు చూస్తే కనుక వాట్ ఇన్ఫర్మేషన్ వీ నో? ఇన్ఫర్మేషన్ వీ నో ఈజ్ 24 meters ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టెంపుల్ టు ద అబ్జర్వేషన్ పాయింట్, రైట్? హైట్ ఆఫ్ ద టెంపుల్ కనుక్కోమంటున్నారు, దాన్ని హెచ్తో రిప్రజెంట్ చేద్దాం. వీ హ్యావ్ టు ఫైండ్ హైట్ ఆఫ్ ద టెంపుల్, రైట్? దానికోసం మన దగ్గర యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది, రైట్? మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది, ఏసీ ఈక్వల్ టు 24 meters అని ఉంది, రైట్? నౌ లుక్ ఎట్ దిస్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 30 degrees ఉంది కదా, అది అక్యూట్ యాంగిల్, రైట్? నౌ లెట్ మీ కన్సిడర్ దిస్ అక్యూట్ యాంగిల్ అండ్ సీ వాట్ ఈస్ ద అపోజిట్ సైడ్ టు ఇట్. అపోజిట్ సైడ్ టు ఇట్ ఈజ్ ఏబి, దాని హైట్ మనకు కావాలి. అడ్జసెంట్ సైడ్ టు ఇట్ ఈజ్ ఏసీ, దాని వాల్యూ మనకు తెలుసు 24 meters. సో అక్యూట్ యాంగిల్ 30 degrees అనే దానికి యాంగిల్ సి ఈక్వల్ టు 30 degrees కాబట్టి దానికి అడ్జసెంట్ సైడ్ ఏసీ ఈక్వల్ టు 24 meters. అపోజిట్ సైడ్ ఏబి ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, రైట్? నౌ అడ్జసెంట్ సైడ్ని అపోజిట్ సైడ్ని రిలేట్ చేస్తూ ఉన్న ట్రిగ్నామెట్రిక్ క్వాంటిటీ ఏంటి? ట్రిగ్నామెట్రిక్ రేషియో ట్యాన్, రైట్? Tan theta is written as length of opposite side to angle theta divided by length of adjacent side to angle theta, right? ఈ పర్టికులర్ కేసులో theta ఈక్వల్ టు 30 degrees అనుకున్నాం కదా మనం. సో అప్పుడు ఏమవుతుంది? tan 30 degrees is going to be equal to h by 24, రైట్? tan 30 degrees వాల్యూ మీకు ఎలా తెలుస్తుంది అంటే ట్రిగ్నామెట్రిక్ రేషియో స్టేబుల్ నుంచి తెలుస్తుంది. tan 30 degrees వాల్యూ అంతా 1/√3. So I can write this as 1/√3 equal to h by 24, right? Let us simplify this. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి ఏమవుతుంది? √3 times h equal to 24, రైట్? √3 times h equal to 24 అవుతుంది. అంటే h equal to 24 divided by √3, that can be written as 8√3. అంటే 24ని 8 times 3 రాసామనుకోండి. సో 24/√3 ఏమవుతుంది? 8 times 3 divided by √3, that can be written as 8 times √3. Now what is the distance? Sorry, what is the height of the temple? Height of the temple AB, that is equal to h equal to 8√3 meters. Understood? h equal to 8√3 meters. A boy observed the top of an electric pole at an angle of elevation of 60 degrees when the observation point is 8 meters away from the foot of the pole. Find the height of the pole. మీరు చూస్తే కనుక ఇక్కడ there is an electric pole and top of that electric poleని a boy is observing. అలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అయిందంట? 60 degrees అయింది. అది ఎప్పుడవుతుంది అంటే అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్ 8 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద పోల్. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పోల్. అర్థమైంది కదా? సో టు స్టార్ట్ విత్ వీ హ్యావ్ టు డ్రా ఏ డయాగ్రామ్ ఫర్ దిస్, రైట్? సో దెర్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ పోల్ అండ్ వీ వాంట్ టు ఫైండ్ హైట్ ఆఫ్ దట్ ఎలక్ట్రిక్ పోల్, రైట్? లెట్స్ మార్క్ దాట్. ఏబి అనేది రిప్రజెంటింగ్ the electric pole, అంటే AB అనేది height of the electric pole. Now we have to mark the observation point. Observation point ఎక్కడుంది? 8 meters away from the foot of the pole. Foot of the pole అనేది ఎక్కడ? ఏ దగ్గర foot of the pole ఉంది, దానికి 8 meters awayలో there is an observation point. Let me mark C, that is the observation point, right? Now the distance between C and A is 8 meters అని ఇచ్చారు కదా. సో లెట్స్ మార్క్ దట్. AC ఈక్వల్ టు 8 meters ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద పోల్ అండ్ అబ్జర్వేషన్ పాయింట్, రైట్?
ఇంకా ఫర్దర్గా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈక్వల్ టు 60 degrees అని ఉంది. ఫ్రమ్ ద అబ్జర్వేషన్ పాయింట్, ఈ సి అనే పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ద టవర్ ఆర్ టాప్ ఆఫ్ ద పోల్ బి అనే పాయింట్ని చూస్తున్నప్పుడు యూ గెట్ ఏ లైన్, రైట్? ఆ లైన్ ఏమంటాం మనం, లైన్ ఆఫ్ సైట్ అంటాం, రైట్? ఈ లైన్ ఆఫ్ సైట్కి మనకి హారిజంటల్ లైన్ ఇక్కడ ఏదైతే ఉందో ఏసీ అనేది, అది హారిజంటల్ లెవెల్ కూడా అంటాం. ఆ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ ఎంత, 60 degrees. దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, రైట్? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈక్వల్ టు 60 degrees. దాట్ కెన్ బి రిటర్న్ యాజ్ యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 60 degrees, ఆర్ సింపుల్గా రాయాలంటే యాంగిల్ సి ఈక్వల్ టు 60 degrees అని కూడా రాయొచ్చు, రైట్? నౌ వెన్ యూ లుక్ ఎట్ దిస్ ట్రయాంగిల్, ఇట్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్? అంటే ఎలక్ట్రిక్ పోల్ అనేది గ్రౌండ్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది అనుకుంటే కనుక ఇట్ ఈజ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 degrees, రైట్? అండ్ వీఆర్ ఆస్క్ టు ఫైండ్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పోల్ ఏబి ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు వాట్. దట్స్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, రైట్? నౌ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పాము ఇప్పుడే, అండ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 degrees అని చెప్పాం. ఎప్పుడైతే మనకి ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిందో మనం ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్స్ని యూస్ చేసుకోవచ్చు టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద electric pole, right? Now when you look at this 60 degrees angle ఉంది కదా, దాన్ని theta అన్నాం అనుకోండి, this is an acute angle, right? ఈ పర్టికులర్ అక్యూట్ యాంగిల్కి ఒక అపోజిట్ సైడ్ ఉంటుంది, ఒక అడ్జసెంట్ సైడ్ ఉంటుంది. అపోజిట్ సైడ్ ఏంటి, ఏబి, అడ్జసెంట్ సైడ్ ఏసీ, రైట్? యాంగిల్ సి ఈక్వల్ టు 60 degrees అనేది అక్యూట్ యాంగిల్ కాబట్టి లెట్స్ రైట్ అడ్జసెంట్ సైడ్ టు దాట్ AC and opposite side to that is H, right? Now ఈ రెండింటిని adjacent side of acute angle ని opposite side of acute angle ని రిలేట్ చేస్తూ ఉన్న ట్రిగ్నామెట్రిక్ రేషియో ఒకటి మనకు తెలుసు, ఏంటది, tan. If theta is the acute angle, tan theta is written as length of opposite side to theta divided by length of adjacent side to theta. ఇక్కడ 60 degrees అనేదాన్ని theta అనుకున్నాం అనుకోండి, మనకి అపోజిట్ సైడ్ ఏమైంది, ఏబి అయింది థీటాకి, అడ్జసెంట్ సైడ్ ఏమైంది, ఏసీ అయింది, రైట్? సో లెట్స్ రైట్ దాట్. tan 60 degrees ఈక్వల్ టు హెచ్ డివైడెడ్ బై 8. నౌ వీ నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 60 degrees. దీనికి ట్రిగ్నామెట్రిక్ టేబుల్స్ని వాడుకోవచ్చు, రైట్? tan 60 degrees అనేసరికి మనకి √3 ఈజ్ ద వాల్యూ, రైట్? లెట్స్ రైట్ దాట్. √3 ఈక్వల్ టు హెచ్ బై 8. √3ని మనం √3/1 అని కూడా రాసుకోవచ్చు. అలా రాసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, √3 times 8 ఈక్వల్ టు హెచ్ అవుతుంది, రైట్? హెచ్ ఈక్వల్ టు 8√3. సో వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పోల్? హైట్ ఆఫ్ ద పోల్ హెచ్ ఈక్వల్ టు 8√3 meters. అండర్స్టూడ్? ఇప్పుడు మనం 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకుందాం. 2 men on either side of a temple of 30 meters height observe its top at angles of elevation of 30 degrees and 60 degrees respectively. Find the distance between the 2 men. మీకు ఇక్కడ చూస్తే కనుక there is a temple, దాని హైట్ 30 meters అని ఇచ్చారు, and there are 2 persons. 2 men are standing on either side of the temple. అంటే ఒక అతను టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు అనుకోండి, రెండో అతను రైట్ సైడ్ ఉన్నాడు అని దాని మీనింగ్, రైట్? వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు టాప్ ఆఫ్ ద టెంపుల్ని. టాప్ ఆఫ్ ద టెంపుల్ చూస్తున్నప్పుడు ఒక అతనికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees చూపిస్తుంది, రెండో అతనికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees అవుతుంది. దెన్ వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 men. అది క్వశ్చన్, అర్థమైంది కదా? నౌ టు స్టార్ట్ విత్, మన దగ్గర ఒక టెంపుల్ ఉంది, దాని హైట్ 30 meters, రైట్? లెట్స్ మార్క్ దాట్. హైట్ ఆఫ్ టెంపుల్ ఏబి ఈక్వల్ టు 30 meters. ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ గీసాం, దాన్ని టెంపుల్ అంటున్నాం, 30 meters హైట్ ఉంది అది, ఓకే? లెట్స్ సే దట్ వన్ పర్సన్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్. అంటే ఇటు పక్కన ఒక చోట నుంచున్నాడు, అండ్ హీ ఈజ్ అబ్జర్వింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్. సి అనేది అబ్జర్వేషన్ పాయింట్.
ఆ పాయింట్ నుంచి చూస్తున్నప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషను 30 డిగ్రీస్ అవుతుందంట. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? ఈ అబ్జర్వేషన్ పాయింట్ని టాప్ ఆఫ్ ద టెంపుల్ని కలిపే లైన్ ఉంది కదా, దాన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఈ పర్టికులర్ కేసులో బీసీ అనేది లైన్ ఆఫ్ సైట్. ఈ లైన్ ఆఫ్ సైట్కి గ్రౌండ్కి మధ్యలో ఉన్న యాంగిల్ 30 డిగ్రీస్. అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫర్ ద ఫస్ట్ పర్సన్. సి దగ్గర ఉన్న పర్సన్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 30 డిగ్రీస్. సో లెట్స్ రైట్ దట్ యాంగిల్ BCA ఈక్వల్ టు 30 డిగ్రీస్. నౌ అనదర్ పర్సన్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద అపోజిట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్, రైట్? ఈదర్ సైడ్ ఆఫ్ ఎ టెంపుల్ అన్నారు కదా, అంటే ఒక అతను లెఫ్ట్ సైడ్ ఉన్నాడు అనుకున్నాము, అతను సి దగ్గర ఉన్నాడు. దెర్ ఈజ్ అనదర్ పర్సన్ ఆన్ ద రైట్ సైడ్. డి అనే పాయింట్ దగ్గర సెకండ్ పర్సన్ ఉన్నాడు అనుకుందాం. హీ ఈజ్ ఆల్సో లుకింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద టెంపుల్. బి అనే పాయింట్ని చూస్తున్నాడు. సో లెట్స్ డ్రా ఏ లైన్ కనెక్టింగ్ డి అండ్ బి. ఓకే, అది లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. దీనికి ప్లస్ గ్రౌండ్ ఆర్ హారిజాంటల్ లెవెల్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. యాంగిల్ BDA ఈక్వల్ టు 60 డిగ్రీస్, రైట్? మీరు చూస్తే కనుక ఇక్కడ యాంగిల్ ఏ అనేది 90 డిగ్రీస్ ఫర్ దిస్ ట్రయాంగిల్ ABCకి, రైట్? ట్రయాంగిల్ ABDకి కూడా యాంగిల్ ఏ అనేది 90 డిగ్రీస్, ఎందుకంటే టెంపుల్ అనేది గ్రౌండ్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి. నా వెన్ యూ సీ ట్రయాంగిల్ ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ ABD అనేది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్? నా వీ కెన్ మేక్ యూస్ ఆఫ్ దిస్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. మన దగ్గర AB అనే దాని హైట్ ఉంది 30 మీటర్స్ అని, రైట్? నా ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పర్సన్స్ కనుక్కోమన్నారు కదా. ఒక ఆయన C దగ్గర ఉన్నాడు, రెండో ఆయన D దగ్గర ఉన్నాడు. అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఈజ్ CD. దాన్ని ఎలా రాయొచ్చు? CA ప్లస్ ADగా రాయొచ్చు. CA అనేది అడ్జసెంట్ సైడ్ టు 30 డిగ్రీస్ అండ్ DA అనేది అడ్జసెంట్ సైడ్ టు 60 డిగ్రీస్, రైట్? నా వాటిని రిలేట్ చేస్తూ ఉన్న ట్రిగ్నామెట్రిక్ రేషియో ఏంటంటే tan θ. θ అనేది కనుక అక్యూట్ యాంగిల్ అయితే కనుక tan θ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ అపోజిట్ సైడ్ టు యాంగిల్ θ డివైడెడ్ బై లెంత్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ θ, రైట్? నౌ లెట్స్ కన్సిడర్ ట్రయాంగిల్ ABC. 30 డిగ్రీస్ అనేది అక్యూట్ యాంగిల్, రైట్? దానికి అపోజిట్ సైడ్ ఏంటి? AB. దానికి అడ్జసెంట్ సైడ్ ఏంటి? AC, రైట్? సో tan θ ఈక్వల్ టు AB బై AC అవుతుంది. సో tan 30 డిగ్రీస్ ఈక్వల్ టు AB బై CA, రైట్? సిమిలర్లీ వెన్ యూ కన్సిడర్ దిస్ ట్రయాంగిల్ 60 డిగ్రీస్ అనేది అక్యూట్ యాంగిల్, దానికి అపోజిట్ సైడ్ ఏంటి? AB, రైట్? 60 డిగ్రీస్ యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ ఏంటి? AD. నౌ విత్ దిస్ డెఫినిషన్ tan 60 degrees is going to be equal to AB by AD, right? Let's note these two. మనకి AB వాల్యూ తెలుసు 30 మీటర్స్. tan 30 వాల్యూ తెలుసా? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ టేబుల్స్ నుంచి మనకి tan 30 ఈక్వల్ టు 1/√3 అని తెలుసు. 1/√3 ఈక్వల్ టు 30 డివైడెడ్ బై CA. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, 30 టైమ్స్ √3 ఈక్వల్ టు CA అవుతుంది, రైట్? సో ఈ C అనే పాయింట్ నుంచి A అనే పాయింట్ వరకు ఉన్న లెంత్ ఎంత? 30√3. ఓకే, ఈ C అనే పాయింట్ నుంచి A అనే పాయింట్కి ఉన్న లెంత్ 30√3. నౌ లెట్స్ ఫైండ్ వాట్ ఈజ్ tan 60 డిగ్రీస్. tan 60 డిగ్రీస్ మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ టేబుల్ నుంచి తెలుసు √3. √3 ఈక్వల్ టు 30 డివైడెడ్ బై AD, రైట్? AB ఈక్వల్ టు 30 అని మనకు తెలుసు కదా. నౌ దీన్ని √3/1 అని రాసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, AD ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 30 డివైడెడ్ బై √3. 30ని ఏమని రాయొచ్చు? 3 × 10 అని రాయొచ్చు. √3ని ఇప్పుడు ఈ √3 ఈ 3ని √3 టైమ్స్ మల్టిప్లై చేస్తుంది. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 10√3, రైట్? మన దగ్గర ఇప్పుడు CA వాల్యూ 30√3 అని ఉంది, AD వాల్యూ 10√3 అని ఉంది, రైట్? నౌ లెట్స్ యాడ్ దీస్ టూ. CA ప్లస్ AD ఈక్వల్ టు 30√3 ప్లస్ 10√3. ఈ √3 అనే దాన్ని కామన్ తీసామనుకోండి, ఇదేమవుతుంది? √3 × 30 ప్లస్
10 అంటే √3 into 40. So now I can say that CD equal to 40 √3. Right? CD is what? The distance between two persons or two men is 40 √3 meters. Understood? This is what we are asked to find. The distance between two men is 40 √3. Right? An observer flying in aeroplane at an altitude of 900 meters observes two ships in front of him, which are in the same direction at angles of depression of 60 degrees and 30 degrees respectively. Find the distance between the two ships. ఈ క్వశ్చన్ చూస్తే కనుక observer is flying in an aeroplane, right, at an altitude of 900 meters. ఎప్పుడైనా మీకు ఆల్టిట్యూడ్ అని ఇస్తే ఏంటంటే ఇట్ ఈస్ ఎట్ ద హైట్ ఫ్రమ్ ద సీ లెవెల్. ఇక్కడ మనం బ్లూ డాటెడ్ లైన్ చూపిస్తాం కదా, అది సీ లెవెల్ అనుకున్నాం అనుకోండి. ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ హైట్ ఆఫ్ 900 meters away from that. ఓకే, అంటే ఎ పర్సన్ సిట్టింగ్ ఇన్ సైడ్ ఈజ్ అబ్జర్వింగ్, రైట్. అబ్జర్వర్ పొజిషన్ నుంచి, అబ్జర్వర్ ఐ పొజిషన్ నుంచి సీ లెవెల్కి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 900 meters. అర్థమైంది కదా, ఆల్టిట్యూడ్ 900 meters అంటే దాని మీనింగ్ అబ్జర్వర్ పొజిషన్ నుంచి సీ లెవెల్కి ఉన్న డిస్టెన్స్, రైట్. నౌ ఎ పర్సన్ ఫ్లయింగ్ ఇన్ ఏరోప్లేన్ ఈజ్ అబ్జర్వింగ్ టూ షిప్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. షిప్స్ ఎక్కడ ఉంటాయి? సీలో ఉంటాయి. దే ఆర్ ఇన్ ద సీ యాజ్ షోన్ హియర్. నౌ హీ ఈజ్ అబ్జర్వింగ్ దీస్ షిప్స్. ఫస్ట్ షిప్ is observing. It means that you connect the position of the person and position of the ship with a line, and this line is called line of sight, right. So angle of depression is 60 degrees annar kada. Angle of depression anedi enti? Person eye level lo ganaka if you draw a horizontal line which is parallel to the ground, okay, dani horizontal level antam. ఈ హారిజాంటల్ లెవెల్కి లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం, రైట్. లెట్స్ మార్క్ 60 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అండర్స్టూడ్? నౌ హీ ఈజ్ లుకింగ్ ఎట్ ద సెకండ్ షేప్ విత్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 30 degrees. లెట్స్ డ్రా ఎ లైన్ కనెక్టింగ్ హిస్ ఐ పొజిషన్ అండ్ ద పొజిషన్ ఆఫ్ ద షిప్. వెన్ యూ డూ దట్, దిస్ ఈస్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్, రైట్. నౌ దిస్ లైన్ ఆఫ్ సైట్ అండ్ హారిజాంటల్ లెవెల్, ఈ రెండిట్ల మధ్య ఉన్న యాంగిల్ 30 degrees. లెట్స్ మార్క్ దట్, రైట్. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ ద గివెన్ ప్రాబ్లం. బట్ ఇలా ఉంటే మనం చేయడానికి కష్టం కాబట్టి లెట్స్ గివ్ నేమింగ్. ఓకే, లెట్ మీ కాల్ దిస్ అబ్జర్వర్ పొజిషన్ యాజ్ ఏ అండ్ ఏబి యాజ్ ద ఆల్టిట్యూడ్. Altitude AB equal to 900 meters, right. Now let me mark the positions of the ships as C and D. Okay, we are asked to find the distance between two ships. Ante what is the distance between the C and D anedi adugutunnaru manni, right. So distance between ships is what we want, right. Now if you want to represent the angles with some notation, we need to define a variable like this here, right. Now 60 degrees angle అనేది ఏంటి? CAX, యాంగిల్ CAX, C నుంచి ఏ వరకు డ్రా చేసిన లైన్కి, ఏ నుంచి X వరకు డ్రా చేసిన లైన్కి మధ్యలో ఉన్న యాంగిల్ CAX, దట్ ఈస్ ఈక్వల్ టు 60 degrees, రైట్. సిమిలర్లీ DAX ఏమవుతుంది? యాంగిల్ DAX ఈజ్ గోయింగ్ టు బి 30 degrees. అండర్స్టూడ్? నౌ వాట్ వీ హ్యావ్ టు వరీ అబౌట్ ఈజ్ మనకి ఇక్కడ యాంగిల్స్ ఉన్నాయి, రైట్. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తే కనుక వీ హ్యావ్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్. వీ హ్యావ్ అనదర్ ట్రయాంగిల్ ఏబిడి, రైట్. దీస్ ఆర్ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. మనం ఇప్పుడు యాంగిల్ సి ఎంత అనేది తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి. యాంగిల్ సి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టూ ప్యారలల్ లైన్స్ లైక్ దిస్ అండ్ యూ హ్యావ్ ఎ ట్రాన్స్వర్సల్ కటింగ్ త్రూ ఇట్. ఓకే,
ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్, ఎందుకంటే దీస్ ఆర్ కాల్డ్ alternate interior angles. Okay, when a transversal intersects two parallel lines, the alternate interior angles formed are equal. అంటే ఇది 60 degrees అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ 30 degrees ఉంది కాబట్టి alternate interior angle corresponding ది ఇది 30 degrees అవుతుంది. అర్థమైంది కదా? Now let us mark these 60 degrees, that is angle ACB అవుతుంది, రైట్? అండ్ 30 degrees యాంగిల్ ఏమవుతుంది? దట్ ఈస్ యాంగిల్ ADB అవుతుంది, రైట్? నౌ వీ హ్యావ్ టూ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ABC, that is a right angle triangle, and triangle ABD is another right angle triangle, right? Let us consider triangle ABC and acute angle 60 degrees, right? Acute angle 60 degrees కి ఒక ఆపోజిట్ సైడ్ ఉంటుంది, right? That is AB. And there is an adjacent side to it, that is BC, right? మనకి ఒక అక్యూట్ యాంగిల్కి అపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఉంటాయి కాబట్టి వాటిని రిలేట్ చేసే ట్రిగ్నామెట్రిక్ రేషియో ఒకటి ఉంటుంది, రైట్? అక్యూట్ యాంగిల్ కనుక తీటా అనుకున్నాం అనుకోండి, tan theta is going to relate these two sides. Tan theta equal to length of opposite side to angle theta divided by length of adjacent side to angle theta. In this case theta equal to 60 degrees అనుకుంటే కనుక tan 60 degrees equal to AB by BC అవుతుంది. లెట్స్ రైట్ దాట్. ఓకే, AB వాల్యూ మనకు తెలుసు 900 meters, BC వాల్యూ మనకు తెలియదు, రైట్? tan 60 degrees వాల్యూ మనకు తెలుసు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ టేబుల్స్ నుంచి, రైట్? లెట్స్ రైట్ దాట్. √3 ఈక్వల్ టు 900 divided by BC. Now I can write this as BC equal to 900 divided by √3, right? దీన్ని 300 into 3 divided by √3 అని రాసుకుంటే కనుక ఈ √3ని √3 times డివైడ్ చేస్తుంది. సో వాట్ వీ కెన్ సే నౌ ఈస్ BC ఈక్వల్ టు 300 √3, రైట్? లెట్స్ నోట్ దిస్. Now let us consider the second triangle, triangle ABD and the acute angle 30 degrees, right? Acute angle 30 degrees opposite side ఏంటి? AB. Adjacent side ఏంటి? BD, right? Now let's make use of tan theta, that is defined as length of opposite side to ratio of length of opposite side to length of adjacent side, right? So tan 30 degrees ఏమవుతుంది? tan 30 degrees equal to AB by BD. Let's write that. tan 30 degrees వాల్యూ తెలుసు మనకి 1 by √3, AB వాల్యూ 900, సో BD వాల్యూ తెలియదు మనకి. లెట్స్ ఫైండ్ దాట్. 1 by √3 ఈక్వల్ టు 900 by BD. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే కనుక 900 times √3 ఈక్వల్ టు BD అవుతుంది, రైట్? లెట్స్ నోట్ దాట్. మనల్ని ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ షిప్స్ అన్నారు, రైట్? అంటే సి నుంచి డీకున్న డిస్టెన్స్ ఎంత అనేది. మన దగ్గర ఉన్న డేటా ఏంటి? BD డేటా ఉంది అండ్ BC వాల్యూ ఉంది, రైట్? సో BDలోండి BCని సబ్ట్రాక్ట్ చేసేస్తే వచ్చేది CD. లెట్స్ రైట్ దాట్. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ షిప్స్ CD ఈక్వల్ టు BD మైనస్ BC. BD వాల్యూ ఎంత? 900 √3 and BC value 300 √3. Let's substitute. 900 √3 minus 300 √3 is equal to 600 times √3, right? So to answer the question, the distance between two ships is 600 times √3 meters. Understood? This is what we are asked to find, right?